అందరికీ విశ్వోదయం. అసలు న్యూ ఇయర్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? కొత్త సంవత్సరం, కొత్త హోప్స్, కొత్త రకంగా మనం చేద్దామని అనుకోవాలి అంటారు. కానీ నాకు తెలిసి గత 10 ఇయర్స్ బట్టి నేను చూసిన వాళ్ళ 95% ఎవరు న్యూ ఇయర్ రోజు తీసుకున్న రెజల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. సో న్యూ ఇయర్ నుంచి మన జీవితాన్ని మార్పు చేసుకుంటామన్న ఫెనోమినా అన్నది లేదు. అది చేసేవాళ్ళు ఒక్క 5% మాత్రమే ఉంటారు. కాబట్టి 95% అనుకుంటారు కానీ చేయరు. ఆ 5% పక్కన పెట్టేస్తే మనం పోనీ సెలబ్రేట్ చేసుకుందామా అంటారు. సో వాట్ ఈజ్ ద సెలబ్రేషన్? ఇప్పుడు సెలబ్రేషన్ యొక్క డెఫినేషన్ అన్నది మారిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే కేకుల బిజినెస్. టుడే ఈజ్ ఎ బిగ్ బిజినెస్ ఆఫ్ కేక్స్. నెక్స్ట్ బిర్యానీ. ఈ బిర్యానీ కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి గత 10 ఇయర్స్ బట్టే వచ్చింది. నెక్స్ట్ బీర్ డ్రింకింగ్. నెక్స్ట్ డీజే. ఈ డీజే అన్నది ఓన్లీ సిటీస్లోనే ఉంటుంది. సో ఎంజాయ్మెంట్ మీన్స్ కేక్స్, బిర్యానీ, బీర్స్, డీజే. ఈ 4 అన్నది ప్రైమ్ అయిపోయింది ఎంజాయ్మెంట్ అయితే జనవరి 2 నుంచి మెజారిటీ జీవితాలు డిసెంబర్ 30లో ఎలా ఉందో జనవరి 2 కూడా అలాగే ఉంటుంది. కొత్త మార్పులు ఏమీ ఉండవు. అయితే విశ్వగురు చెప్పేది ఏంటంటే, ఒక స్పెసిఫిక్ డే రోజు మనం అనుకుంటే, స్పెషల్ అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు అంటాడు విశ్వగురు. ఎందుకంటే టైం అన్నది దాన్ని మనం విడదీసాం న్యూ ఇయర్ కింద, ఒక మంత్స్ కింద, వీక్స్ కింద ఇలా మనం విడదీసుకుంటూ వెళ్ళాం. యాక్చువల్గా టైంకి స్పెషల్ డేస్ అంటూ ఏమి ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ మైండ్లో వచ్చింది తప్ప రియల్గా ఇట్ ఈజ్ నాట్ దేర్ ఎనీ స్పెషల్ డేస్. దట్స్ వై ద విశ్వగురు హ్యాస్ రిటన్ ఇన్ దిస్ బుక్. Vishwaguru has written in this book, no special days. You can see there are no special days. So క్లియర్గా విశ్వగురు ఇక్కడ స్పెషల్ డేస్ అంటూ ఏమీ ఉండవు అని he has written. All of you don't celebrate New Year. Celebrate every day throughout the year. అయితే ఎవ్రీడే మీరు సెలబ్రేట్ చేయాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ జాబ్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ గుడ్ హెల్త్. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఇంక్రీజింగ్ హెల్త్ అండ్ వెల్త్. విశ్వగురు సైనింగ్ ఆఫ్.